నమస్కారం మిత్రులారా. ఇవాళ మనము తెలుగులో ఈనాడు సంపాదకీయాల గురించి చర్చించుకోవడానికి వెళ్తున్నాము. ఇవాళ 13వ తారీఖు ఆగస్టు నెల 2024. మొట్టమొదటిగా ఇక్కడ పునర్విభజన గురించి ప్రాతిపదికల గురించి డిస్కస్ చేశారు. పునర్విభజన అంటే డీలిమిటేషన్ గురించి, డీలిమిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెన్సీస్. దిస్ ఆర్టికల్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. బేసిక్గా ఇందులో ఈ ఆర్టికల్లో చెప్పేది ఏంటంటే 1971 జనాభా లెక్కల ప్రకారము 2001 దాకా 543 సీట్లు, అంటే పార్లమెంట్లో ఉండే 540 సీట్లని కుదింపు చేశారు. అక్కడ 1971 లెక్కల ప్రకారం 2001లో ఒకసారి రాగానే మళ్ళీ డిబేట్ వచ్చింది. కానీ మళ్ళీ అది 2026 దాకా పెట్టేశారు. మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేశారు. 2026కి డీలిమిటేషన్ చేస్తామని చెప్పేసి. ఈ పునర్విభజన డీలిమిటేషన్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇలా ఇచ్చేస్తారనేది మనం ముందు తెలుసుకోవాలి. డీలిమిటేషన్ ఏంటంటే, ప్రతి 10 సంవత్సరాలు ఒకసారి మనం సెన్సస్ కండక్ట్ చేస్తాం. సెన్సస్ కండక్ట్ చేసినప్పుడు పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ప్రజెంట్ పాపులేషన్ 140 క్రోర్ పాపులేషన్ ఉంది. ఇప్పుడు 2021లో మనం సెన్సస్ కండక్ట్ చేయాలి, కానీ చేయలేదు. ఎందుకు చేయలేదు? 2026లో డీలిమిటేషన్ కండక్ట్ చేస్తాం కాబట్టి అందువలన చేయలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో డీలిమిటేషన్ అంటే ఏంటి, ఈ సెన్సస్ వల్ల డీలిమిటేషన్ కి లింక్ ఏంటి అని చెప్తారు. సపోజ్ ఇప్పుడు మన దేశంలో, భారతదేశంలో ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఉన్నాయండి? పార్లమెంట్లో లోక్సభ స్థానాలు 543 స్థానాలు ఉన్నాయి. 543 స్థానాల్లో మీరు ఏ నియోజకవర్గంలో వెళ్ళినా కూడా, సపోజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్లో 22 సపోజ్ 25 లోక్సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో అయితే 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఆ 25లో సపోజ్ హిందూపురం ఒక లోక్సభ స్థానం, ఈవెన్ గుంటూరు కూడా ఒక లోక్సభ స్థానం. ఈ గుంటూరు హిందూపురం లోక్సభ స్థానాలు చూసుకుంటే ఈ 2 లోక్సభ స్థానాలు పాపులేషన్ అనేది ఒకే రీతిలో ఉంటుంది. సపోజ్ గుంటూరు పరిధిలో 80 లక్షలు ఉంటే ఈవెన్ హిందూపూర్లో కూడా అంతే ఉంటుంది, 80 లక్షలు ఉంటుంది. ఆ జనాభా ప్రాతిపదికన ఎన్ని సీట్లు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈవెన్ అక్కడ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ఎక్కువ ఉంటే వాళ్ళకి రిజర్వ్ చేయడం కూడా జరుగుతుంది. దీన్నే డీలిమిటేషన్ అంటారు. జనాభా ప్రాతిపదిక లెక్కల ప్రకారము వీళ్ళు ఏం చేస్తారంటే సీట్లని కుదింపు చేస్తారు. ఇప్పుడు ఇష్యూ ఏమైతుంది, మన భారతదేశంలో ఉత్తర భారతదేశానికి చెందిన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఈవెన్ మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ను తీసుకోండి. ఈ రాష్ట్రాల్లో ఏంటంటే ప్రజలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ సీట్లు ఎక్కువ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈక్వల్ ప్రపోర్షన్ లో ప్రజలను డిస్కస్ చేస్తారు. దానివల్ల మనం ఒక ఆర్టికల్ కూడా డిస్కస్ చేస్తున్నాము. 543 నుంచి స్థానాలు 823 స్థానాలకు పెరిగిపోతాయి. రైట్, 823 స్థానాలు పెరిగినప్పుడు ఆబ్వియస్ గా ఇది బేస్డ్ ఆన్ పాపులేషన్. ఈ రాష్ట్రాలు అయితే పాపులేషన్ కంట్రోల్ చేయడంలో అయితే విఫలమైపోయాయి. మీరు సదర్న్ ఇండియాలో, ఇప్పుడు ఈ సదర్న్ ఇండియాలో వస్తే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఈవెన్ కేరళ, ఈ రాష్ట్రాలన్నీ చాలా వరకు పాపులేషన్ కంట్రోల్ చేశాయి. టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారు. టోటల్ ఫర్టిలిటీ రేట్ ఆల్మోస్ట్ నియరింగ్ టు 1.9 to 2. అంటే ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటారు సదర్న్ ఇండియాలో. అదే నార్త్ ఇండియాలో చూసుకుంటే ముగ్గురు, నలుగురు, ఇంకా కౌంట్ చెప్పలేము మనం అక్కడ. సో దీనివల్ల మనకేమైతుంది, ఈ దక్షిణ భారతంలో ఉన్న రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు పార్లమెంట్ లో మనకు తక్కువ సీట్స్ ఉంటే మనము మాట్లాడే కెపాసిటీ తగ్గిపోతుంది. ప్లస్ అదిగాక ఫైనాన్స్ కమిషన్ అనేది ప్రతి రాష్ట్రానికి బడ్జెట్ ఇస్తుంది, దాంట్లో పాపులేషన్ కూడా ఉంటది. సో ఇది ఒక రాంగ్ సిగ్నల్స్ పంపిస్తుంది. ఒక సైడ్ మీరు పాపులేషన్ కంట్రోల్ చేయమంటారు, ఇంకో సైడ్ మీరు సీట్లు కూడా పాపులేషన్ బేసిస్ మీద వస్తే అప్పుడు మన దక్షిణాది రాష్ట్రాలకి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ ఆర్టికల్ కరెక్టే కదా. ఇప్పుడు మనం ఒక సైడ్ పాపులేషన్ కంట్రోల్ చేస్తున్నాము, అటు సైడ్ పాపులేషన్ కంట్రోల్ అయితే లేదు. బట్ వచ్చే సీట్లని పాపులేషన్ ప్రాతిపదికన ఇస్తే ఇది అన్యాయము. సదర్న్ రాష్ట్రాలు అనేది అన్యాయానికి గురి అవుతాయి. అందువలన దీన్ని 1971 నుంచి 2001 మరియు 2021 నుంచి 2026 దాకా కంట్రోల్ చేసుకుంటూనే వచ్చారు. మరి 2026లో ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఏది ఏమైనా మన సదర్న్ స్టేట్స్ యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేంద్రంతో గట్టిగా పోరాడాలి. ప్రతి ఒక్కరికి ఒక సమానమైన సూచి బేసిస్ మీద కుదింపు చేయాలి. పాపులేషన్ కంట్రోల్ అనేది చిన్న టాస్క్ కాదు. ప్రజల్లో చాలా
డిఫరెన్సెస్ ఉంటాయి, వాటిని అన్నిని కంట్రోల్ చేసి పాపులేషన్ ఇవ్వాలా, సదర్న్ స్టేట్ కంట్రోల్ చేయాలంటే అది చాలా గొప్పతనమే. ఆ పాపులేషన్ బేసిస్ మీద కాకుండా వేరే బేసిస్ మీద చేయాలి. అలా చేయడం వల్ల మన సదర్న్ స్టేట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పోదు, ప్లస్ మనకు కావాల్సిన బడ్జెట్లు అన్ని వస్తాయని చెప్పేసి ఈ ఆర్టికల్ మంచి ఆర్టికల్ అండి. సో నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ గురించి. వాట్ యు మీన్ బై క్యాపిటల్ గెయిన్స్? ఈ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి? సపోజ్ మీరు ఒక ప్రాపర్టీ కొన్నారు, ఇప్పుడు 2003లో ఒక ప్రాపర్టీ కొన్నారు, ల్యాండ్ కొన్నారు, దాని వాల్యూ 10 లక్షలు. అది 2024 వచ్చేసరికి ఆ ప్రాపర్టీ కాస్త 150 లక్షలు అయిపోయింది. 150 లాక్స్ అంటే ఆల్మోస్ట్ 1.5 క్రోర్స్. ఇప్పుడు మీకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 140 లాక్స్. ఇప్పుడు 140 లాక్స్ మీద కేంద్ర ప్రభుత్వానికి మీరు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లింపజేస్తారు. 10% ఉంటే 10%, 20% ఉంటే 20%. ప్రస్తుతం బడ్జెట్ లో 2 ట్యాక్స్లు ఉంటాయి. ఒకటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, తర్వాత షార్ట్ టైం అంటే సూక్ష్మకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ఉంటాయి. సో ఈ 2 ట్యాక్స్లను అనుసరించి వాళ్ళు వేస్తారు. సపోజ్ షార్ట్ టర్మ్ అయితే 10% ఉండేది, లాంగ్ టర్మ్ అయితే 20% ఉండేది. ఇప్పుడు 140 లక్షల్లో 20% అంటే ఆల్మోస్ట్ 28 లాక్స్ మీరు సెంట్రల్ కి పన్ను రూపంలో చెల్లించాలి. మిగతా డబ్బులు అనేది మీకు ప్రాఫిట్ కింద వస్తాయి. కానీ ఇంకో వాల్యూ మీరు చూసుకునేది ఏంటంటే ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో తీసుకోవాలి. ఎందుకంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, కొనుగోలు శక్తి ఏంటంటే నిన్న అంటే ఒక 10 సంవత్సరాల కింద సంతూర్ సబ్బు 20 రూపాయలకు వస్తే ఇవాళ 50 రూపాయలకి అయిపోయింది. సేమ్ సబ్బు ఏమైపోయింది? ధర పెరిగిపోయింది. సబ్బు అదే, సంతూర్ సబ్బు ఏం మారలేదు, దాంట్లో క్వాంటిటీ మారలేదు, లేకపోతే దాంట్లో కలర్ మారలేదు, ఏమీ మారలేదు. సంతూర్ సబ్బు అలానే ఉంది, ధర అలా పెరిగిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఎంత ఇన్ఫ్లేషన్ అయింది? 150% ఇన్ఫ్లేషన్ అయింది. 150% ఇన్ఫ్లేషన్ అయితే ఆ ఇన్ఫ్లేషన్ కూడా లెక్క చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ 10 లక్షలు అంటే ఇప్పుడు 150 లక్షలు అయిపోయాయి. 150 లక్షలు అంటే ఆ స్థలం కొనడానికి 150 లక్షలు అవుతుందంటే దాని వాల్యూ సపోజ్ చెప్పండి ఒక 60 లక్షలు రియల్ వాల్యూ, అంటే ఇన్ఫ్లేషన్ అంతా తీసేస్తే అప్పుడు అతనికి వచ్చే ప్రాఫిట్ 50 లాక్స్. 60 లక్షలు ఇన్ఫ్లేషన్ కి కుదించినప్పుడు వచ్చేది 60 లక్షలు. అప్పుడు ప్రాఫిట్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్. 60 లక్షలకి సెల్లింగ్ ప్రైస్, కొన్న ప్రైస్ ఎంత? 10 లక్షలు. 60 మైనస్ 10 ఎంత? 50. 50 లక్షల్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 20% ఉన్నా కూడా ఎంత వస్తుంది? 10 లక్షలు వస్తుంది. సో ఇక్కడ అంతకుముందు ఎంత పే చేయాలి అతను? 28 లక్షలు. సో ఈ ఇన్ఫ్లేషన్ కూడా కౌంట్ చేయాలని చెప్పేసి సెంట్రల్ ఇవాళ ప్రతిపాదించింది. అదొక వెల్కమ్ మూవ్ అని చెప్తున్నాడు ఆథర్. అది కాక లాంగ్ టైమ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఇప్పుడు 12.5% చేసేసారు. 20% నుంచి వాళ్ళు తగ్గించేసి 12.5% పెంచేశారు. తర్వాత 1 lakh దాకా మీకు సపోజ్ ట్యాక్స్ 1 lakh దాకా ఉంటే దాని ఇప్పుడు ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది 1,25,000 దాకా పెంచేశారు. సపోజ్ మీకు 5 లక్షలు ప్రాఫిట్ వచ్చింది, 5 లక్షల్లో 1.25 lakhs తీసేస్తారు ఇప్పుడు. అంటే 3,75,000కి మీరు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి. ఇలా చాలా వరకు తీసుకున్నారు. వీటి వలన ఏ విధమైన ప్రభావం పడుతుంది అని చెప్పేసి ఆర్టికల్ మొత్తం డిస్కస్ చేశారు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ గురించి. పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ గురించి మీరు తెలుసుకోవాలి. ఏదైనా ఒక మూలధనాన్ని మీరు కొన్నప్పుడు ఆ మూలధనం ఎన్ని రోజులు ఉంచుకుంటున్నారు, దానివల్ల ఏ విధమైన ఇబ్బందులు వస్తాయి అనేది తెలుసుకుంటే అంతే, దాని మీద కొంచెం యూస్ ఉంటుంది అంతే. ఇది ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయబడింది ఆర్టికల్. నెక్స్ట్, నీళ్ళని నిర్లక్ష్యం పాలు అని చెప్పేసి ఈ ఆర్టికల్ ప్రచురించబడింది. ఈ ఆర్టికల్ ఎందువల్ల ప్రచురించబడింది? మీరు రీసెంట్ గా చూసింటారు, కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర డ్యామ్ అని ఒకటి ఉంటుంది. అది తుంగభద్ర రివర్ మీద ఉంటది. ఆ తుంగభద్ర డ్యామ్ లో ఒక గేట్ అనేది కొట్టుకొని పోయింది. గేట్ 70 సంవత్సరాల నుంచి దాన్ని మరమ్మతు చేపట్టలేదు, కానీ లాస్ట్ ఏప్రిల్లో చేశారు. అది మరమ్మతు చేసిన తర్వాత ఆ గేట్ అనేది నీళ్ళలో కొట్టుకొని పోయింది. దాదాపు 60 క్యూబిక్ సెంటీమీటర్ వాటర్, రైట్, సెంటీమీటర్ క్యూబ్ వాటర్ అనేది బయటకు వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవడం వల్ల ఈ తుంగభద్ర రివర్ ఏంటంటే, ఆ తుంగభద్ర రివర్ మీద కడప, కర్నూలు, తర్వాత అనంతపురము, ఈవెన్ చిత్తూరులో కొన్ని ప్రాంతాలు కూడా చాలా మీద ఆధారపడి ఉంటాయి. ఈవెన్ కర్ణాటక ప్రాంతంలో చాలా మందికి అది ఒక జీవనాడి. మనము చిన్నప్పుడు నైలు నది గురించి నేర్చుకున్నాం. ఆఫ్రికాలో నైలు నది ఆఫ్రికాకి ఒక వరప్రసాదం వంటిది. అలాగే ఈ తుంగభద్ర నది కూడా, తుంగభద్ర డ్యామ్ కూడా అక్కడ ప్రజలకు ఒక వరప్రసాదము. అక్కడ రైతులకి చాలా ఇబ్బందుల నుంచి బయటకు గురి చేస్తుంది. అక్కడ చాలా ఆయకట్టు ఉండే ప్రాంతాలకి నీటి సరఫరా చేసి అక్కడ నీటి దాహం తీర్చేస్తుంది. ఈవెన్ అగ్రికల్చరల్ ఫెసిలిటీస్ కూడా చాలా ఏర్పాటు చేస్తుంది. కానీ ఇంత నీళ్లు అలా ఊరికే వదిలేయడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఊరికే అది
వాగుల గుండా వెళ్ళి ఇంకిపోతాయి, ఆ నీళ్ళ వల్ల ఏ విధమైన న్యాయం జరగదు అని చెప్పేసి ఈ ఆర్టికల్. అంతేకాకుండా ఈ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో కూడా చాలా డ్యామ్స్ ఉన్నాయి, ఇవి డిస్కస్ చేద్దాం. ఈ డ్యామ్స్ అనేది మనం పరిరక్షించుకోవాలి. 70 సంవత్సరాలుగా మనం అసలు మెయింటెనెన్స్ చేయట్లేదంటే మన అధికారులు ఏ రేంజ్ లో ఉన్నారో మీరు చూసుకోవాలి. కొన్ని టైంలో ఏం జరుగుతుందంటే డ్యామ్ పైనుంచి ఆ గేట్ల మీద పైనుంచి నీళ్లు వచ్చి కొట్టుకొని పోతాయి. కొన్ని సమయాల్లో గత ప్రభుత్వం అయితే నిర్లక్ష్యంగా వదిలేసింది. ఈవెన్ మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం పోలవరం డ్యామ్ గురించి. పోలవరం డ్యామ్ గురించి అయితే గత ప్రభుత్వం అయితే గాలికి వదిలేసింది. మాకు తెలియదు, మాకు చేయడం రాదు. ఇటువంటి సమస్యలు కాదు. ఒక ప్రజా ప్రతినిధులు ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడతారో వాళ్ళు ప్రజా సమస్యలను తీర్చాలి. అంతేగాని బయటకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు. ఈ డ్యామ్స్ అనేది ఏం చేస్తాయి, అక్కడ ప్రజల్ని అక్కడ నేలల్ని సస్యశ్యామలం చేస్తాయి. అగ్రికల్చర్ వ్యవస్థ ఇప్పుడు మన జీడిపి తీసుకున్నామంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో అగ్రికల్చర్ 17% ప్రొవైడ్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 52% ప్రొవైడ్ చేస్తుంది. 31% మ్యానుఫ్యాక్చరింగ్, సారీ ఇది టెక్నాలజికల్ సెక్టర్, ఇది అగ్రికల్చర్ సెక్టర్. కానీ అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయ్యే పాపులేషన్ అంతా 50%. దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉంటే 70 కోట్ల మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. కానీ అగ్రికల్చర్ లో వచ్చే ఉపాధి ఎంత అంటే 17% మాత్రమే జీడిపికి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గ్రోత్. సో మీరు చూసుకోండి అగ్రికల్చర్ ఏ రకంగా దెబ్బతింటుందో. మనం అగ్రికల్చర్ మీద డిపెండెన్సీ వదిలేయాలి. సపోజ్ ఈ అగ్రికల్చర్ ని ఇంకా బాగా బలోపేతం చేయాలంటే నీటి సమస్యను అరికట్టాలి. ఇవాళ గ్రామాల్లో వెళ్తే తాగడానికి నీళ్లు సరిగ్గా ఉండవు, అక్కడ బోర్వెల్స్ వేసుకొని వాటర్ తీసుకుంటారు. కొన్ని ప్రదేశాలు అలాగే మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని నల్గొండలో వెళ్తే అక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ అధికంగా ఉంటది. వాటి వల్ల వారికి అనేకమైన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీటినన్నింటినీ పరిరక్షించడానికి కరెక్ట్ అయిన ఆరోగ్య సదుపాయాలు ఉండవు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఈ ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత వాళ్ళు హాస్పిటల్స్ లో వెళ్తే ఆ ఆసుపత్రిలో ఎంత దారుణమైన అవస్థ ఉంటదంటే అక్కడ మందులు సరిగ్గా ఉండవు, తర్వాత డాక్టర్లు కరెక్ట్ టైంకి రారు, తర్వాత డాక్టర్ల సంఖ్య కూడా చాలా తక్కువ ఉంటది. అనేకమైన సమస్యలను ఎదుర్కోవాలి. ప్రతి అడుగులో మీకు ఒక విపరీతత ఎదురైతది. మీరు అగెనిస్ట్ గా గవర్నమెంట్ వెళ్ళి మాట్లాడితే మిమ్మల్ని ఏదో ఒక పేరు చెప్పేసి కేసు పెట్టేసి అక్కడ ఇరికించేస్తారు. ఇటువంటి వ్యవస్థ, ఇటువంటి నిర్లక్ష్యమైన వ్యవస్థలు మనం జీవిస్తున్నామంటే మనం అర్థం చేసుకోవాలి. అన్ని అన్ని కలిసి ఉంటాయి, అన్ని లింకప్ అయి ఉంటాయి. ఈవెన్ వాటర్ వల్ల చాలా ఇష్యూస్ వస్తాయి. ఇలా వాటర్ ని గాలికి వదిలేయడం వల్ల రైతులకు చాలా నష్టం జరుగుతుంది. ఒక సైడ్ మనము రైతుల యొక్క ఆదాయం పెంచాలని చెప్పేసి మనం చాలా కృషి చేస్తున్నాం. రైతులకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నాం. తర్వాత వాళ్ళకి అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ మండీస్, ఏపీఎంసీస్, అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ మార్కెటింగ్ కమిటీస్ ఇస్తున్నాము. సో దట్ థర్డ్ పార్టీ కంట్రోల్ లేకుండా. ఈవెన్ అగ్రికల్చర్ రైతులకి సప్లై చైన్ గొలుసుల గురించి, సప్లై చైన్ అంటే సప్లై చైన్ ఎక్కడైతే రైతు పండిస్తాడో తర్వాత మార్కెట్ కి వెళ్ళేంత వరకు వాటిలో కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి సదుపాయాలు కల్పించడం కానీ, బీమా ఫెసిలిటీస్ కల్పించడం కానీ అనేకమైన సదుపాయాలు కల్పిస్తున్నాము. కేవలం వాటర్ దగ్గర రాగానే ఇలా నిర్లక్ష్యం చేయడం చాలా తప్పు అని ఆర్టికల్ చెప్తుంది. ఇది చూడండి ఒకసారి, కర్ణాటక మ్యాప్ ఇది. కర్ణాటక మ్యాప్ లో ఇక్కడ ఉంది తుంగభద్ర డ్యామ్. ఇది తుంగభద్ర రివర్, తుంగభద్ర డ్యామ్ వస్తుంది. తుంగభద్ర డ్యామ్ కర్నూలు మీద వెళ్తుంది. ఈవెన్ ఇది పాయలుగా చీలి ఈ అనంతపూర్ రీజన్, ఈ రాయలసీమ ప్రాంతం అంతా ఆల్మోస్ట్ సస్యశ్యామలం చేస్తుంది తుంగభద్ర డ్యామ్. దానివల్ల చాలా ప్రాంతాలు నీరు వస్తుంది. ఆ నీరు రావడం వల్ల ఈవెన్ జూరాల డ్యామ్ ఇక్కడ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ లో జూరాల డ్యామ్, దీస్ డ్యామ్స్ ఇవన్నీ అనేది ఒక జీవనాడులు. వీటినన్నింటి పరిరక్షించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూసుకుంటే ఒకసారి ఎక్కడెక్కడ డ్యామ్లు ఉన్నాయో చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో సుంకేసుల బ్యారేజ్ అనేది ఇక్కడ ఉంది. తర్వాత గండికోట డ్యామ్ ఉంది, ఇది కడపలో ఉంది. ఈవెన్ ఎంపీఆర్ డ్యామ్, పిఏబిఆర్ డ్యామ్ ఉంది, మైలవరం డ్యామ్ ఉంది, తర్వాత కళ్యాణి డ్యామ్ ఉంది, పాప వినాశనం డ్యామ్ ఉంది, ఇది తిరుపతిలో మీరు ఎప్పుడైనా చూసింటారు. సోమశిల డ్యామ్ కర్నూలు, నెల్లూరులో ఉంటది. సంగారం బ్యారేజ్ ఉంటది. కొండలేరు డ్యామ్ ఉంది. తర్వాత ఇక్కడ ఫేమస్ డ్యామ్ మన శ్రీశైలం కృష్ణా నదిలోంచి నీళ్లు శ్రీశైలం డ్యామ్ లోకి వస్తాయి. అక్కడ నుంచి నాగార్జున సాగర్ లోకి వెళ్తుంది. నాగార్జున సాగర్ లోంచి అది కాస్త ఇటు వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ లో వెళ్తుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం కృష్ణా నది దివిసీమ అని చెప్పేసి ఇక్కడ బంగాళాఖాతంలో కలిసిపోతుంది. పైన ఉత్తరాంధ్రలో తీసుకుంటే పోలవరం ప్రాజెక్టు, దీని మీద ఎన్నో సార్లు కొట్టుకొని ఇది చేశారు. మేము ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అని చెప్పి గత ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది. తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్ కూడా ఉంది దీని మీద. తర్వాత ముండవలస రిజర్వాయర్ ఉంది, తోటపల్లి బ్యారేజ్, తొట్టిపూడి రిజర్వాయర్, జల్పత్ డ్యామ్, ఇవన్నీ డ్యామ్స్ అన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ లో ఏ విధమైన ఇష్యూస్ ఫేస్ చేశామో ఆ డ్యామ్స్ లో ఇప్పుడు ఎక్కడైనా ఫేస్ చేయొచ్చు. మన మినిస్ట్రీ ఆఫ్ వాటర్ కన్జర్వేషన్ జలవనరుల శాఖ అనేది చాలా అద్భుతంగా పనిచేయాలి. ఈ డ్యామ్ల పరిరక్షణ గురించి చూడాలి,
డ్యామ్ లో ఏ విధంగా వాటర్ వదులుతున్నాము, ఆ తర్వాత డ్యామ్ కు కుడివైపు ఎడమ వైపు ఉండే కాలాలను పరిరక్షించాలి, వాటి ద్వారా నీళ్లు వదిలేసి రైతులకి చాలా హెల్ప్ చేయాలని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్పబడింది. సో ఇవాళకి అంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద డిస్కషన్.